వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో ముగిసిన కౌన్సిల్ సమావేశం. గుత్తి మున్సిపాలిటీ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు గురువారం కమిషనర్ జబ్బర్ మియా ఆధ్వర్యంలో చైర్పర్సన్ వన్నూర్ బి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ వరలక్ష్మి మరియు కౌన్సిలర్లు తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. తమ వార్డుల్లో జరిగే అభివృద్ధి పనులకు తమకు సమాచారం అందించాలని, అలాగే తమ వార్డుల్లో ఏ పనులు చేసినా తమకు సమాచారం అందించాలని కౌన్సిలర్లు అధికారులపై ధ్వజమెత్తారు. వెంటనే సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. అనంతరం బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఆమోదించారు. అలాగే ఈ కౌన్సిల్ సమావేశంలో గుత్తి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో నూతన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని చైర్మన్ కు మరియు మున్సిపల్ కమిషనర్ జబ్బర్మియాకు వార్డు కౌన్సిలర్లు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంకంటే టైం ఉంది కదా, నేను వెళ్ళిపోతాను. మనం ఉంటాను తీసుకుంటు మేడం చేసేసి కడుతున్నారు కాబట్టి తీసుకో అన్ని అయ్యో చూసి చేస్తుందండి చైర్పర్సన్ అధ్యక్షతన ఈరోజు జరుగుతుంది. సాధారణ సమావేశము, తదనంతరము బడ్జెట్ ప్రత్యేక సమావేశం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం అయినది. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్లకు, గౌరవ కౌన్సిల్ సభ్యులకు మరి పాత్రికేయులకు, ఇక్కడికి వచ్చినటువంటి మున్సిపల్ అధికారులకు మరియు వివిధ డిపార్ట్మెంటల్ అధికారులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. సాధారణ సమావేశం అజెండా. మొదటి అంశం, గుత్తి పురపాలక సంఘములకు సంబంధించి 9వ సచివాలయం ప్రైవేటు భూములకు ఈ క్రింద చూపబడిన పొడిగింపు కాలపరిమితికి అద్దె వాడుక చెల్లింపు చేయటంలో కౌన్సిల్ ఆమోదం నిరూపించిన కులబడి ఆమోదించిన గౌరవ చైర్పర్సన్ గుత్తి పురపాలక సంఘం వారి చర్యను రాటిఫై చేయడం. ఇది ఒక సంవత్సర కాలానికి పొడిగించుటకు ఈ అంశము చేర్చబడినది. ఎటు కాకుండా 25వ వార్డు మూలకి సార్, అట్లా వంక అవతల అంటే మన రీసెంట్ గా ఖాళీ చేసి కొత్త దాన్ని మాట్లాడడం. మాకు 7వ వార్డు, 8వ వార్డు అంటే దర్గాపు సార్, మన అయ్యప్ప స్వామి ఆపోజిట్ కరెంట్ ఆఫీస్ గోడ కదా సార్, అక్కడి వరకు వస్తుంది సార్. అది కొత్త దాంట్లోకి మార్చినారు, అది ఎక్కడికైనా తెస్తే బాగుంటుంది సార్. సార్ అక్కడ 25వ వార్డు కానీ ఆ కొత్త సచివాలయం ప్రయారిటీ లేదు సార్. 4 గంటల వరకు చిన్న బ్రిడ్జి వరకు అందరికీ లాగేస్తారు ఆ ఏరియా. కొంచెం ఒక్క దాటి సమాధులు దాటి అవతల పోరా సార్. అక్కడ ముందు అన్ఎక్స్పెక్టెడ్ గా మనకి ఎక్కడ బిల్డింగ్ ఫస్ట్ స్టార్టింగ్ లో అక్కడ స్టార్ట్ చేసినారు సార్. తర్వాత మళ్ళీ ఇప్పుడు మార్చినారు. పట్టుకోండి పేపర్ పేపర్ వినతి పత్రం అందింది, అట్లా పట్టుకోవాలి. ఇట్లా ఇంకా చెప్తా. ఈరోజు గుత్తి మున్సిపాలిటీ
చైర్పర్సన్ గారికి మరియు కమిషనర్ గారికి గుత్తి వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ విన్నవించి ఉన్న విషయం ఏమనగా నిన్నటి దినమైనటువంటి భారత రాజ్యాంగం ఆమోదించిన దినం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కార్యకర్తలము నిన్న రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని సందర్శించడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే ఆయన యొక్క విగ్రహం చాలా నెర్రజిల్లి ఉంది. తలభాగం దగ్గర మరియు చేతుల దగ్గర చాలా విచ్చలవిడిగా భాగాలు విడివిడిగా అయిపోయే శిథిలావస్థకు చేరుకున్నది విగ్రహము. కాబట్టి ఆ విగ్రహాన్ని చూసి చాలా బాధ అనిపించింది. తిరిగి మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయాలనేసి, కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేసి మేము కమిషనర్ గారికి ఈరోజు మా తరఫున కౌన్సిల్ తరఫున మేమంతా కూడా విన్నవించుకుంటున్నాము. ఉత్పాదన అనేది తగ్గిడం లేదు. అందులో భాగంగా పెట్టైనా చేయొచ్చు. ఎక్కడో మూలల్లో చేస్తారు, వాళ్ళలో చేస్తారు, సంతోషం అదని చెప్పదు. కానీ ఇక్కడ నుంచి ఉద్యానేసి పోయినప్పుడు కంప చెట్లు విపరీతంగా పెరిగిపోయి చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. అప్పుడు కమిషనర్ గంగిరెడ్డి సార్ ఉన్నప్పుడు ఉత్పాదన చేయమని కనిపిస్తుండే. ఇంత నీటి కంటే అంత నీట్గా ఉన్నాయి గుత్తి మున్సిపాలిటీ. అందులో అయితే డౌట్ లేదు. ఎందుకంటే సార్ ఈ గుత్తి పోలీస్ స్టేషన్ పక్కన 10 మీటర్ పైన మొత్తం క్లీన్ ఉంటాయి. కానీ అటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు మున్సిపాలిటీలో. నేను అదే చెప్తున్నాను సార్, చేశానే తప్ప మిగతా భాగం కనిపించడం లేదా? అటువంటి కార్యక్రమంలో భాగంగా చేయొచ్చు కదా. ఎందుకంటే పాదాచారులు కూడా వాకింగ్ చేస్తాం ఇంత ముందు బాగా అక్కడ పరిస్థితి లేదు. ఖచ్చితంగా చెయ్యండి. ఏంటి కనిపించాలి ఎందుకంటే ఈ వర్షాల వల్ల ఎందుకంటే వాటర్లో కూడా శిథిలావస్థ చేరుకున్న కొన్ని స్థలాలు లేదు. ఎందుకంటే వాళ్ళ సొంత స్థలాల వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు. అక్కడ కూడా బాగా పెరిగిపోయినాయి సార్. పోతా ఒక రోజు వర్షాలు పెరిగినప్పుడు వాతావరణం మేము కరెక్ట్ డేట్ చెప్తే వర్షాలు పోయినాయి. మీరు చెప్పండి సార్. 7వ రోడ్డు కాలువ అంటే సార్ కౌన్సిలర్కే వితౌట్ ఇన్ఫర్మేషన్ సార్. ఇంకా అది మీరు చెప్పుకుంటే మీరు చెప్పండి సార్, నేనైతే చెప్పలేను సార్. అసలు కౌన్సిలర్కే వితౌట్ ఇన్ఫర్మేషన్ తో అది సీసీ రోడ్ వేస్తా ఉంటే వేస్తా ఉంటే సీసీ రోడ్డు కంప్లీట్ అయిపోయి 3 years దగ్గర అవుతారు సార్. ఇంతవరకు అమ్మవాళ్ళు ఆ డ్రైన్స్ కానీ లేకపోతే ఇది కానీ అదే వేయలేదు సార్. ఈరోజు సార్ ఇది సార్ మీకు మనస్ఫూర్తిగా చెప్పండి సార్. 7వ వార్డులో రోడ్డు అయిపోయినాక అంటే అసలు 7వ వార్డు కౌన్సిలర్కే తెలుసు సార్ అక్కడ రోడ్డు పడతాను కానీ సార్. ఎప్పుడు సార్ ఏదో పైప్ లైన్ జరుగుతుంది కానీ జమానా కూడా పోయి సార్ కాలువ వేసినారు కదా సార్. చేసినారు కదా సార్, చేసినారు కదా సార్. అదన్నా తెలియాలి కదా సార్. ఎప్పుడు సార్ రోజు ఈరోజు వస్తాం రేపు వస్తాం అంటే వచ్చినప్పుడు చెప్తాను 8 o'clock 9 o'clock అక్కడ ఎక్కడ తీసుకుని అవుతుంది. చిన్న డ్రైనేజ్ అడిగితే ఏమన్నారు, ఇదే 4వ వార్డులో ఇప్పుడు మళ్ళీ స్పీడ్ బ్రేకర్ వేయమంటే మళ్ళీ 7వ వార్డులో అసలు 7వ వార్డు కౌన్సిలర్కే నేను అడిగిన సమస్యకి వేస్తే 3 లేదా 4 స్పీడ్ బ్రేకర్కి మీరు ఎందుకు ఇంత నెగ్లెక్ట్ గా ఉంటారు? అంటే మీరు అంటే చెప్పాలి సార్ ప్రజలకి నాకు దాన్ని చెప్తారు సార్. ఇంకా అయితే మాట మా పీరియడ్ కూడా అయిపోతుంది. ఎప్పుడో రోడ్డు పడాలా మీకు అప్పుడు నేను స్పీడ్ బ్రేకర్ అంటే నాకు సంబంధం లేదు. నాకు అన్ని మీటింగ్ అట్టే పెట్టిందా చెప్పండి. మరి అది చెప్పండి, నాకు సపరేట్ చెప్పాలి. ఆ రోడ్డు అక్కడ నాకు వద్దు సార్, ఇంటికి పట్టేది ఆ వాటికి ఇవ్వండి. ఎందుకంటే అవి లక్షలతో కూడుకునేది. ఇది ఎంత సార్ అమౌంట్ చెప్పండి. మన సబ్జెక్ట్కి దానికి లింక్ పెట్టి చేయలే కదా మీరు. మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు చెప్పండి. నాకు రేపే కావాలి అంటే చేయకుంటే
అందరూ చూసే 2 రోజులు సార్. నేను ఇంత ముందుకు చెప్పినా సార్ మీకు గవర్నమెంట్ చూసుకొని ఇంతవరకు ఉన్నాం. మూడే 3 స్పీడ్ బ్రేకర్లు ఇంతకంటే ఏమవుతుంది సార్ 2వ వార్డు 6వ వార్డు 7వ వార్డు కంబైన్డ్ గా సార్ ఆ సిసి రోడ్డు వేసేసినారు. డ్రైన్స్ సార్, చిన్న డ్రైన్స్ సార్. అక్క సార్ ప్రతి మీటింగ్ లో మాట్లాడుతూనే ఉంది సార్. ఆ డ్రైన్స్ కంప్లీట్ చేస్తే ఆ రోడ్లే మళ్ళీ దీనికోసం ఏమనిపిస్తారు సార్? అభివృద్ధికి అడ్డుకుంటున్నామా? ఇక్కడ ఏమన్నా సార్ కనీసం మా వాటిలో జరిగే వర్కులకి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎక్కడ రండి సార్ చెప్పండి సార్. నేను కానీ ఏం అడగలేదు సార్, కూర్చోతున్నాను. కనీసం ఆ రోడ్డు ఎంత వర్క్ జరుగుతా ఉంది అసలు అది ఎస్టిమేషన్ ఏంటా? దాని వాల్యూ ఎంత? ఎవరో పోయి కొట్టుకుంటారు. మీరు వచ్చిన వాడికి మీరు ఎవరు చెప్పుకోకుండా ఒక పబ్లిక్ కూడా ఎందుకు కట్ చేసి ఎవరితో ఇన్ఫర్మేషన్ ఇచ్చినారా? వినండి సార్, దాదాపుగా 15 ఏళ్ల నుంచి వచ్చేసి పబ్లిక్ కుళాయి ఉంది. ఆ కుళాయి నుంచి 20 ఇళ్ళు పడుతున్నారు. మీరు ఒక్క మాట కానీ చెప్పుకోకుండా కట్ చేసిపోతే ఏమని అది అధికారం కట్ చేసిపోతారు. మీ అవ్వడం మా పని చేస్తారు. ప్రతి ఒక్కరు మమ్మల్ని మీరు కట్ చేయించిన ఇప్పుడు దాన్ని చూపిస్తాం. అది ఏమి అడుగుతున్నారా? తెలియకుండా కట్ చేస్తే ఒక్క మాట చెప్పొచ్చు కదా. పబ్లిక్ కులాన్ని కట్ చేసేటప్పుడు అలా ఏం పరిస్థితి చెప్పకుండా ఎలా కట్ చేస్తారు? సార్ ఇక్కడ వాటర్ పరిస్థితి ఎట్లుంటారంటే సార్ సరిపోరు వ్యక్తి చెప్తారు సార్, ఎవరికి అవసరం కదా సార్. అదే మనుషులు మాడే రోజు చెప్తున్నారు. వద్దానే కానీ జీసర్ వచ్చి కట్టి చూపినారు. మా బాలన్న ఇక్కడ వాటర్ పరిస్థితి అట్లే ఉంది సార్. మరి అంటారు ఒకరు కావాలని ఇంకొకరు అంటారు. పని చేసేటప్పుడు వాటర్ వచ్చినప్పుడు కనీసం ఎడ్యుకేషన్ ఇవ్వండి అని మేము మీకు అడుగుతాము. అధికారికంగా మీరు వేయమనేది చాలా రాంగ్ మాట. మీరు డిఎం సమాధానం చెప్తారు, చెప్పండి. దానికైతే ఓకే అంటాం. సరే భయ్, ఇప్పుడు మీరు చెప్పారు ఆ రోజైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, వాస్తవమే. మాకేం చెప్పారంటే అతను ఓనరు ఊళ్ళో ఫోన్ చేసి మాట్లాడితే కట్ చేసుకొని మాకు అవసరం లేదని చెప్పారు. ఆ ఉద్దేశంతో కట్ చేస్తాం. ఇప్పుడు మీరు మళ్ళీ ఇవ్వాలంటే అక్కడ అవసరం ఉందని చెప్తున్నారు కాబట్టి లేదు, కంపల్సరీ వాళ్ళు వేస్ట్ చేయకుండా రోడ్లో గుంతలు పడకుండా మొత్తం కోర్టు అంతా నీళ్ళు కారకుండా వాళ్ళు చేస్తారని మీరు చెప్పిస్తా అంటున్నారు కాబట్టి చూసి చేసేటారు. సరే ఒక
ఓనర్ది కాదు నేను అంటాను బాగా ఒక పబ్లిక్ ట్యాబ్ అది ఓనర్ మీరు ఏం చేస్తారంటే ఓనర్కి అడిగి కట్ చేయించినారు కానీ ఓనర్ది కాదు అది 20 ఏళ్ల నుంచి ఉండే పబ్లిక్ కులాయి ఏం సార్ అవి 3 లైన్ల నీళ్ళు వస్తాయి కాబట్టి అక్కడ చుట్టుపక్కల పట్టుకుంటారు ఏం సార్ మీరు ఏం చేసినారంటే తప్పు పని చేసినారు ఒకటి బాగా ఆలోచించండి ఏమన్నారంటే ఓనర్ గడికి అన్నారు ఓనర్ సంబంధమే లేదు అది అవును సార్ ఆ ఇంటి ఓనర్ కాదు అది ఆ ఇంటి ఓనర్ రోడ్డు యూతలు ఉన్నాడు ఈ రోడ్డు యూతలు ఉంది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 సవరించిన బడ్జెట్ అంచనాలు మరియు ఆర్థిక సంవత్సరం 26-27 బడ్జెట్ అంచనాలను సెక్షన్ 126, 127 ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘ చట్టం 1965లోని నిబంధనల మేరకు తయారు చేసి కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడమైనది. 2025-26 సవరించిన బడ్జెట్ అంచనాలు మరియు ఆర్థిక సంవత్సరం 26-27 బడ్జెట్ అంచనాలు ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి. 2025 వరుసగా మీకు పట్టికలు తెలిపినాము. ప్రారంభ విలువ, జమలు, మొత్తము, ఖర్చులు, మిగులు అని ఉంటాయి. 2025-26 సంవత్సరాలకు బడ్జెట్ అంచనాలు రూపాయలలో తెలిపినాము. అలాగే 2025-26 సవరించిన బడ్జెట్ అంచనాలు ఉంటాయి. మూడవ కాలంలో 2026-27 సంవత్సరం బడ్జెట్ అంచనాలు కూడా తెలుపబడినది. దీంట్లో ప్రారంభ విలువ రూపాయలలో ఉంటాయి. ఇవి 18,92,24,816 రూపాయలు. అలాగే 25-26కు సవరించినటువంటివి 22,41,85,055 రూపాయల 50 పైసలు. అలాగే సవరించిన బడ్జెట్ అంచనాలు 26-27 సంవత్సరానికి గాను 22,69,60,934 రిసిట్స్ జమలు 25-26 సంవత్సరానికి 18,834,467. మరి సవరించినటువంటి అంచనాలు 16,22,80,583 రూపాయలు. అలాగే అంచనాలు 26-27 సంవత్సరానికి గాను జమల గురించి 19,12,05,494 రూపాయలుగా ఉన్నవి. అలాగే మొత్తము వెరసి 25-26 అంచనాలు వచ్చి 37,59,283 రూపాయలు. అలాగే 25-26 అంచనాలు వచ్చి 38,64,65,635 రూపాయలు. 2026-27కు బడ్జెట్ అంచనాలు మొత్తం వచ్చేసి 41,90,66,428 రూపాయలుగా ఉన్నది. ఇందులో ఖర్చులు 25-26 సంవత్సరానికి 17,80,89,000 గాను, మరి 25-26 సవరించిన బడ్జెట్ వచ్చి 15,85,04,704 రూపాయలు గాను, మరి 26-27 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు 18,22,23,144 గాను. మొత్తం ఇందులో జమలు మొత్తము ఖర్చులు పోను మిగులు కూడా 25-26 సంవత్సరానికి 19,19,70,283 రూపాయలు. అలాగే 25-26 సవరించిన బడ్జెట్ అంచనాలు వచ్చేసి 22,79,60,934 రూపాయలు. అలాగే 26-27 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు వచ్చి 23,69,43,284 రూపాయలుగా ఉన్నవి. మిత్రులకు ఈ సందర్భంగా బడ్జెట్ ఈరోజు ఆమోదించినందుకు మీకు అందరికీ మా పురపాలక సంఘం తరఫున చైర్పర్సన్ గారి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే బడ్జెట్ మీటింగ్ తర్వాత ఇప్పుడు మీరు అందరూ కూడా ఇక్కడ భోజనాలు కూడా